అందరికీ హాయ్ అండి. ఇది మనకి లాయిడ్ ఏసీ. మనకి ఏసీ ఒకటి కంప్లైంట్ వచ్చి మనకి కూలింగ్ అయితే అవ్వట్లేదు. మనకి ఏసీ ఆన్ అవుతుంది, అవుట్‌డోర్ కూడా ఆన్ అవుతుంది. కానీ మనకి అవుట్‌డోర్ కంప్రెసర్ నుంచి హమ్మింగ్ సౌండ్ వస్తుందండి. కంప్లీట్‌గా మనకి ఏసీ కూలింగ్ అయితే రావట్లేదు. కంప్రెసర్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఫ్యాన్ అయితే తిరుగుతుంది. మనకి చుట్టూ బోల్ట్లు ఉన్నాయి కదా! ఈ బోల్ట్ అనేవి ఒకసారి ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ 3 ఉంటాయి, సైడ్‌కి ఒక 2 ఉంటాయి. సో, ఈ బోల్ట్లు అనేవి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి మీద ప్యానెల్ అనేది ఓపెన్ అయిపోద్దండి. సో, మనకి చూడడానికి ఈ విధంగా ఉంటది. ఇది బ్లాక్‌గా కనిపిస్తుంది కదండీ! దీన్ని మనం కంప్రెసర్ అంటారు. మనకు కూలింగ్ రావాలంటే కంప్రెసర్ అనేది వర్క్ చేయాలి. ఇది హీటింగ్ ఫ్యాన్ అండి. ఇందులో ఉన్న జనరేట్ అయిన హీట్‌ని బయటికి తోయడానికి ఉపయోగిస్తారు. మనకి కంప్రెసర్ అనేది ఆన్ అవ్వట్లేదంటే మనకి కెపాసిటర్ విషయం ఉంటదండి. కెపాసిటర్ కూడా పర్ఫెక్ట్‌గా ఉందంటే మనకి కంప్రెసర్ విషయం ఉన్నట్టు. అయితే మనకు హమ్మింగ్ సౌండ్ వస్తుంది కాబట్టి ముందుగా మనం కెపాసిటర్‌ని అయితే రీప్లేస్‌మెంట్ చేసుకుందాం. మనకి కెపాసిటర్ వీక్ అయిపోయినా లేదంటే పని చేయకపోయినా మనకి కంప్రెసర్ అయితే స్టార్ట్ అవుదండి. సో, ముందుగా మనకి కెపాసిటర్ లాక్ చేసి ఉన్న ఛానల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. దీనికి ఒక స్క్రూ ఇచ్చాడు. ఈ స్క్రూ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి ఈ ఛానల్ అనేది ఓపెన్ అవుతది. మనకి ఎక్కువగా నాన్ ఇన్వర్టర్ సిరీస్‌లో ఈ కెపాసిటర్ విషెస్ ఎక్కువ ఉంటాయండి. ఎక్కువగా మనకి ఇదే ప్రాబ్లమ్ ఉంటది. ఇది కూడా రెక్టిఫై అవ్వకపోతే అప్పుడు మనకి ఏసీ అయితే కంప్లైంట్ ఉన్నట్టండి. అంటే కంప్రెసరే కంప్లైంట్ అండి. సో, ఇది ఓపెన్ చేసుకుంటే మనకి కెపాసిటర్ ఈ విధంగా ఉంటదండి. ఇందులో ఇది సింగిల్ పోల్ కెపాసిటర్ అండి. కొన్ని అయితే ఫ్యాన్ మోటార్ కూడా ఇందులో వచ్చేస్తది. ఇది చూడండి సెపరేట్‌గా ఏసీకి అయితే ఫ్యాన్ కెపాసిటర్ సెపరేట్ చేశారు. ఇది హీట్ ఫ్యాన్‌కి సంబంధించిన కెపాసిటర్ అండి. ఇది డైరెక్ట్‌గా మనకి ఫ్యాన్ నుంచి వచ్చిన వైర్ డైరెక్ట్‌గా మనకి కెపాసిటర్ కనెక్ట్ అయ్యి డైరెక్ట్ మెయిన్ లైన్ కనెక్ట్ అయిపోద్ది. ఈ మన సో, ఇది మనకి పెద్ద కెపాసిటర్ ఉంది కదండీ! ఇది కేవలం ఓన్లీ కంప్రెసర్ వరకు మాత్రమే. సో, ఇవి మనకు మొత్తం 3 వైర్స్ ఉన్నాయండి దీనికి. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి కూడా. సో, ఇదొచ్చేసి మనకి 55 ఎంఎఫ్‌డి కెపాసిటర్ అండి. మనకి సేమ్ అదే మోడల్‌లో అదే నంబర్‌తో కెపాసిటర్ అయితే తీసుకోవాలి. నంబర్ ఎక్కువైనా పర్లేదు. తక్కువైతే మనకి కంప్రెసర్ అయితే స్టార్ట్ అవ్వదండి. చూడండి మనకి ఇది 55 ఇది కూడా మనకి 55నే. సో, ఒకసారి మీకు ఏ విధంగా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. మనకి రెడ్ కలర్ ఉంది కదండీ! ఈ రెడ్ కలర్ వచ్చేసి స్టార్టింగ్ లైను. ఈ 2 ఒకటి రన్నింగ్ లైను, ఒకటి కామన్ పవర్ లైను. ఈ రెడ్ కలర్ వైర్ మాత్రం మనకు స్టార్టింగ్ పోల్‌కి ఇవ్వాలి. అంటే 2 పోల్స్ ఉన్నాయి కదండీ! ఆ 2 పోల్స్‌కి ఇవ్వాలి. ఉన్న 4 ఉన్నాయి కదండీ! అవి పవర్ లైన్ అండ్ కామన్ లైన్‌కి ఇచ్చేస్తే సరిపోద్ది. అదే రన్నింగ్ లైన్‌కి ఇచ్చేస్తే సరిపోద్ది. ఈ విధంగా కెపాసిటర్ పెట్టుకున్న తర్వాత ఒకసారి ఏసీ అయితే ఆన్ చేశాను. మనకి ఏసీ అయితే ఆన్ అయింది. ఏసీ ఆన్ అయిన తర్వాత 3-5 నిమిషాల తర్వాత మనకు అవుట్‌డోర్ అయితే స్టార్ట్ అవుతది. ఒకసారి మీకు అవుట్‌డోర్ కూడా చూపిస్తాను. చూడండి మనకు అవుట్‌డోర్ అయితే స్టార్ట్ అయింది. మనకి కంప్రెసర్ అయితే వర్క్ అవుతుంది. ఎక్కువగా మనకి నాన్ ఇన్వర్టర్ సిరీస్‌లో ఎక్కువ ఈ కెపాసిటర్ విషెస్ ఉంటాయండి. ఓకే అండి. ఈ వీడియో ఇంతే. థాంక్ యూ.